సమాజంలో చేతివృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం ఉండి లయన్స్ క్లబ్ చేసినట్లు క్లబ్ వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, మునురు శివరామరాజు అన్నారు. ఉండిలో మంగళవారం శివరామరాజు స్వగృహంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి 50% ఖర్చు భరించి ఇచ్చిన గ్రైండర్, గొడుగు, వీల్ చైర్, ట్రైసైకిల్ లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, డీసీ కనిగన్ రూత్ కల్లు మాట్లాడారు. కార్యక్రమంలో పాల్వద్దపు నరసింహరావు, కాగిత మహంకాళి, గొట్టుముక్కల రాము, బొండాడ కేశవరావు, భూపతి హర్నాథరాజు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ కు రీజన్ స్థాయిలో అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతలను సమావేశం అభినందించింది. ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్ గా పాల్వద్దపు నరసింహరావు, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి, అప్రిషియేట్ చేసిన అవార్డు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, సెకండ్ బెస్ట్ బ్యానర్ ప్రెజెంటేషన్ అవార్డులు క్లబ్ కు వచ్చాయి. రమ్మంటే బెటర్ అండి, మారితే బెటర్. ఆయన స్వాగతం కుర్రలు వేరేలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరిగిన ఆర్సీ మీట్లో రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి గారి ఆర్థిక సౌజన్యం 50% తోటి ఈ లబ్ధిదారులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ పరికరాలు ఇస్తున్నాము. మరి ఇలాగా సహాయం చేసినందుకు ముందుగా ఆర్సీ గొంట్ల కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ సహకరించిన లబ్ధిదారులకు, దాతలకు కూడా ఉండి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవా మహోత్సవంలో భాగంగా ఇచ్చిన వస్తువుల్ని ఈరోజు 50% మన లయన్స్ క్లబ్ సభ్యులు కట్టుకోవడంతో వాటిని ఇవ్వడం జరుగుతుంది. గొడుగుల్ని కేశవరావు గారు 2 గొడుగులు స్పాన్సర్ చేశారు. అట్లాగే సత్య బ్రహ్మారెడ్డి గారు ఒక గొడుగుని స్పాన్సర్ చేశారు. అట్లాగే గొట్టుముక్కల రాము గారు ఒక గొడుగుని స్పాన్సర్ చేశారు. మిగతా 4 గొడుగులు నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ విధంగా స్పాన్సర్ చేసిన అలాగే ఈ గ్రైండర్ని భూపతిరాజు హర్నాథరాజు గారు వారు స్పాన్సర్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వీల్ చైర్ని డాక్టర్ రూత్ కల్ గారు సౌజన్యంతో, బీవీఆర్కే సుబ్బరాజు గారు వారి ఆర్థిక సౌజన్యంతో ఒక లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సత్య బ్రహ్మారెడ్డి గారు సౌజన్యంతో అంగర్ బాలాజీకి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఉండి లయన్స్ క్లబ్కి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. క్లబ్కి నిన్న రీజియన్ మీట్లో 4 అవార్డులు ఇవ్వడం జరిగింది. బెస్ట్ సర్వీసెస్ తరపున ఉండి లయన్స్ క్లబ్ తరపున బెస్ట్ ప్రెసిడెంట్గా సత్య బ్రహ్మారెడ్డి గారికి, అట్లాగే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు గారికి ఆ అవార్డు వచ్చిందండి. అలాగే ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్గా మరి పాలతీర్థపు నరసింహరావు మా ట్రెజరర్ గారికి అవార్డు రావడం జరిగింది. అట్లాగే సెకండ్ బెస్ట్ అవార్డులు మన లయన్స్ క్లబ్కి వచ్చాయండి. వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటీవల జరిగినటువంటి రీజన్ వార్షిక సమావేశంలో చేపట్టినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా మా క్లబ్కి లభించినటువంటి కొన్ని పరికరాలని లబ్ధిదారులకు అందించడానికి ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వేరే క్లబ్బులకి ఆర్సీ గారు వారు 50% కంట్రిబ్యూషన్ తోటి అందజేశారు. ఈ యొక్క పరికరాలని ఆయా క్లబ్బులకు చేరి వారి పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్కి నిన్న ఈరోజు కూడా మన భీమవరం సరౌండింగ్స్లోని అందజేయడం జరుగుతున్నది. మన ఆదివారం ఆకివీడులో జరిగిన రీజనల్ మీట్లో గొంట్ల గణపతి గారి ఆర్థిక సహకారంతో, ఆయన ఆదరణతో మా క్లబ్కి ఇచ్చిన అటువంటి ఈ వస్తువులన్నిటి గురించి మా క్లబ్ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వారు 50% చెప్పిన మాకు ఈ వస్తువులు ఇచ్చినా కూడా ఇక్కడ మా క్లబ్లో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి దాతృత్వంతో బెనిఫిషియర్కి కష్టం 100%
మేమే ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ వీల్ చైర్ గురించి ఎప్పటి నుంచో మా క్లబ్ సభ్యులు ఇక్కడ ఉన్న అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ సందర్భంలో సుబ్బరాజు గారికి చెప్పడంతో ఆయన మంచి హృదయంతో దాతృత్వంతో వద్దండి ఆ 50% కూడా మనమే ఇద్దాం అని చెప్పి వెంటనే మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఇస్తున్నందుకు ఆయన క్లబ్ తరపున మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మరింతమంది సేవా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి మాకు తగిన విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా కాదు మా క్లబ్ను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి, లేని వారికి చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి